ఈ గత 8 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతాంగం, వ్యవసాయం, రైతులు ఎంత మోసపోయినరో, ఎంత దగాపడ్డారని నేను చెప్పవసరం లేదు. ఊర్ల నుంచి వచ్చిన మీ అందరికీ బాగా తెలుసు. మీ అందరి తరఫున బీఆర్ఎస్ పార్టీ ఒక మాట యాద పెట్టుకోండి. ఆ రోజు అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏం చెప్పిండు? అధికారంలోకి రాగానే డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ చేస్తానని చేసిండా? చెప్పరు. 9వ తారీఖు రుణమాఫీ అయిందా? కొంతమందికి అయిందేమో 9వ తారీఖు. మరి వెనకాల కూడా చెప్పాలి, 9వ తారీఖు రుణమాఫీ అయిందా? డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేసిందా? మొదటి మోసం. మాకు 100 రోజులు ఇవ్వండి, పుట్టగాన పిల్లేండా నడుస్తుందా? మాకు 100 రోజులు టైం ఇవ్వండి, 6 రుణమాఫీలు చేస్తాం, ఏకదాటిగా 2 లక్షల వరకు రుణమాఫీ కూడా చేస్తామన్నారు 100 రోజుల్లో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల రుణమాఫీ చేసిందా అని అడుగుతున్నా. చేసిందా? ముఖ్యమంత్రి మళ్ళీ మాట తప్పిండా? రెండో మోసం. ఎన్నికలప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికల సమయంలో జనాలు ఓట్లు వేయరు, కాంగ్రెస్ పార్టీ మోసం దొరికింది, జనాలు మమ్మల్ని నమ్ముతలేరని ముఖ్యమంత్రి ఊర్లో ఉన్న దేవులన్నిటి మీద ఒట్లు తిన్నాడు. ఒక్కసారి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తున్న అందరూ జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో, తెలంగాణ సెక్రటేరియట్ ఎదురుగా ఏదైతే స్థలం తెలంగాణ తల్లి కోసం మనం ఏర్పాటు చేసుకున్నామో ఆ యొక్క స్థలంలో రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెట్టడం బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తున్నది. దానికోసమే ఈ రోజు మనం తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి తెలంగాణలో తెలంగాణ తల్లే ముద్దు, రాజీవ్ గాంధీ వద్దు అనే ఒక దాంతోనే ఈ రోజు మనం పాలాభిషేకం చేయడం జరుగుతున్నది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో చేస్తా అన్నట్టు చేయలేడు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేస్తారు, మాకు ఓట్లు వేసేటట్టు లేరు. పార్లమెంట్ ఎన్నికల్లో ఊరు మీద ఉన్న దేవులన్నిటి మీద ఓట్లు తిన్నాడు. ఏ ఊరికి పోతే ఆ ఊరి మీద ఓట్లు తిన్నాడు. ఊరి మీద ఉన్న దేవులన్నిటి మీద కూడా ఓట్లు తిన్నాడు. ఓట్లు తినడమే కాదు, 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు లోపల నేను చేసేస్తా అన్నాడు. నేను ఈరోజు అడుగుతున్నా చేవెళ్ల సాక్షిగా, చేవెళ్ల గడ్డ మీద ఉన్న రైతాంగానికే కాదు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న రైతాంగానికే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి అడుగుతున్నా, 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేసిందా నేను అడుగుతున్నా. 15 ఆగస్టు లోపల చేసిందా? ఇది 3వ మోసం. ఎన్నిసార్లు మోసపోతాం? ఎన్నిసార్లు మోసం చేస్తారు ముఖ్యమంత్రి? ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ రైతులని, తెలంగాణ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని మోసం చేస్తుంది. దీనికోసం మీ తరఫున కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ముందరికొచ్చింది. మీ తరఫున కొట్లాడడానికి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా రామన్న ఈ రోజు చేవెళ్ల గడ్డకొచ్చి ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ మా తెలంగాణ వ్యవసాయాలనే గాని రైతులనే గాని తక్కువ అంచనా వేస్తే మీ యొక్క అంతు చూస్తామని చెప్పడానికి ఈరోజు చేవెళ్ల గడ్డకు వచ్చిండ్రు. కాబట్టి మనమందరం ఈ సభ విజయవంతం చేసుకోవాలా.